ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మాటలు వింటే నాకు ఎట్లా అందరూ నవ్వుకుంటున్నారు. రేవంత్ రెడ్డి గారి మీద దాడి చేసింది రేవంత్ రెడ్డి జైలు పంపింది వాస్తవమే. నేను కూడా చాలా సందర్భాల్లో చెప్పిన, చాలా సందర్భాల్లో నేను కూడా అన్నా, నీ రేషం చచ్చిపోయిందా, రోషం పెళ్ళేదా నీకు అన్నా. ఏమైంది నీ రోషం ఏమైంది, నీ పౌరుషం ఏమైంది? ఎన్నికలప్పుడు కేసీఆర్ ఇష్టపడ్డా, కేసీఆర్ కుటుంబాన్ని ఇష్టపడ్డా అన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఇవాళ ఏమంటున్నాడు, ఇవాళ నేను పగ తీసుకోలేను నాకు అర్థం కాలేదు. పగ తీసుకోకపోవడం పగ కారణం ఏది? ఇప్పుడు కేసీఆర్ కుటుంబం పడ్డ అవినీతి విషయంలో విచారణ జరపాలంటున్నా. అవినీతికి పాల్పడ్డ కేసీఆర్ కుటుంబాన్ని లోపడేసి తొక్కాలి అంటున్నా, లోపల పంపాలి అని నేను అంటున్నా. అంటే అవినీతికి పాల్పడ్డ కుటుంబాన్ని లోపడేస్తే ఇది పగ తీసుకోవడం అవుతుందా? అక్రమాలకు పాల్పడే వ్యక్తుల మీద కఠిన చర్యలు తీసుకోవడం అంటే ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి పగ తీసుకోవడం అవుతుందా? అంటే ఈ పగ తీసుకోవడం పేరుతోనే ఇప్పుడు కేసీఆర్ కుటుంబాన్ని ఏం చెయ్యము అని చెప్తున్నారు. చెప్పగానే చెప్తున్నారు. అంటే మేము ఏం చేయమే ఇక అంటే రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ కుటుంబాన్ని ఏం చేయడం అన్నట్టుగా ఫుల్ క్లారిటీ ఇచ్చేసింది రాష్ట్ర ముఖ్యమంత్రి గారు. ఎందుకంటే వీళ్ళిద్దరు ఒకటే. పగ తీసుకుంటారని చెప్పి తెలంగాణ సమాజం ఆలోచిస్తలేదు. కేసీఆర్ కుటుంబం అవినీతి మీద, అరాచకం మీద విచారణ జరపాలి, వాళ్ళని లోపట్టేయాలని చెప్పి తెలంగాణ సమాజం కోరుకుంటున్నది. మిమ్మల్ని నమ్మి మీకు ఓటేస్తే ఇవాళ నేను పగ తీసుకోను, అటువంటి ఆలోచన లేదు అంటే ఇక మేము ఏం చేయమన్నట్టుగా ఏమేయాలి? 4 టాపిక్ కేసు ఏమైంది? ఉన్నోళ్ళందరూ బెయిల్ తీసుకున్నారు. ఉన్నోళ్ళందరూ బెయిల్ తీసుకునే విధంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం సహకరించింది. అడ్వకేట్స్ పెట్టలే, కోర్టులో వాదించలే. ఇక మిగిలింది ఒక్కరెవరు? ప్రభాకర్ రావు మిగిలింది. ఇవాళ ప్రభాకర్ రావు ఏం చేస్తాడు? ఈ వచ్చిన బెయిల్ పిటిషన్లు అన్ని చూపట్టి ఆయన కూడా బెయిల్ చేసుకుంటాడు. బెయిల్ కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇప్పిస్తుంది, బెయిల్ వాదించకుండా. అయిపోయా ఖేల్ కథం దుకాన్ బంద్. 4 టాపిక్ కేసు ఏమైంది? అన్ని బెయిల్, అందరి బెయిల్ వచ్చింది. ఇక మళ్ళీ చేస్తారు, మళ్ళీ విచారణ పేరుతో పిలుస్తాం. మీరు కోట్ల బెయిల్ వచ్చినాక మీరు చేసేది ఏంది? విద్యుత్ కొనుగోలు విషయంలో విచారణ పూర్తయిందన్నారు. ఒక్కసారైనా కేసీఆర్ పిలిచిరా? ఫోన్ ట్యాపింగ్ లో పెద్ద ఆయన చెప్తే మేము ఫోన్ ట్యాపింగ్ చేస్తామని చెప్పి ఎవరైతే నిందితులుగా జైలుకు వచ్చారో వాళ్ళు క్లియర్ గా చెప్పారు, స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. మరి ఎందుకు నోటీస్ చేయాలి?